అందరికీ నమస్తే. నా పేరు డాక్టర్ అశోక్ వర్ధన్ రెడ్డి. ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్కు ఈరోజు నేను మీకు తీసుకొచ్చిన సబ్జెక్టు, వేసవి కాలంలో మనకు తిరుగుతుంటాం. ఎక్కువ ఎండల వల్ల ముఖమంతా కూడా ఇక్కడంతా మొత్తం నల్లగా మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి. వాటిని పోగొట్టుకోవడానికి, వేసవి కాలంలో వచ్చే ముఖం మీద వచ్చే నల్లటి వలయాలను పోగొట్టుకోవడానికి మొట్టమొదటిగా మీరు చేయవలసింది ఏంటంటే, పాలు కొద్దిగా తీసుకొని, కాటన్ తీసుకొని పాలు తీసుకొని ముఖం శుభ్రం చేసుకోవాలి. పాలు తుడిచేదాని వల్ల దీనిలో రోమరంధ్రాలన్నీ ఓపెన్ అవుతాయి, నల్లగా కాటన్ అనిపిస్తుంది. ఓకే, దీన్ని తుడిచేసి శుభ్రం చేసుకోండి. తర్వాత ఆవిరి పట్టండి. ఆవిరి పట్టిన తర్వాత ఆలివ్ ఆయిల్ అప్లై చేయండి. ఆలివ్ ఆయిల్ అప్లై చేసిన తర్వాత దీన్ని వాటర్తో కడిగేసుకోండి. శుభ్రంగా కడిగేసిన తర్వాత ఇది ఒక స్టెప్. మొదట పాలతో క్లీన్ చేసుకోవాలి, ఆవిరి పట్టాలి, ఆలివ్ ఆయిల్ అప్లో మసాజ్ చేయాలి. బాగా మసాజ్, క్లాక్ వైజ్ అంతా మసాజ్ చేస్తే రంగులన్నీ ఓపెన్ అవుతాయి. ఈ ఫేస్ ముఖం మీద ముడతలు కూడా పోతాయి. ఇది చేసిన తర్వాత మీరు ఇది ఒక స్టెప్. స్టెప్ 2లో ఏం చేయాలంటే, తోటకూర రసం 2 చెంచాలు, మన వెజిటేబుల్స్ లో కర్రీస్ లో వాడతాం కదా, అది తోటకూర 2 చెంచాలు, తేనె 1/2 చెంచా. తోటకూర రసం 2 చెంచాలు, తేనె 2 చెంచా 1/2 చెంచా, నిమ్మరసం 1/2 చెంచా. నిమ్మరసము, తేనె హాఫ్ టీ స్పూన్, 2 చెంచాలు తోటకూర రసం కలిపేసి ముఖానికి బాగా ఫేషియల్ లాగా అప్లై చేసుకొని 30-40 నిమిషాలు ఆగిన తర్వాత ముఖం కడిగేసుకోవాలి. ఇలా చేసే దానివల్ల ముఖం మీద వేసవి కాలంలో వచ్చే నల్లటి వలయాలన్నిటి కూడా క్రమంగా తగ్గిపోతాయి. ఇది వారానికి 2-3 రోజులు చేసుకోండి. రోజు వద్దు, వారానికి 2-3 సార్లు కానీ దీన్ని కానీ మీరు చేస్తూ ఉంటే 2 రోజులకు ఒకసారి చేసుకోండి. బెస్ట్ 2 రోజులకు ఒకసారి చేసుకుంటే క్రమంగా ముఖం మీద ఏదైతే పడి ఉంటుంది అదంతా కూడా, ఆ మచ్చలంతా నల్లల మచ్చలన్నీ కూడా క్రమంగా తగ్గిపోతాయి. క్యారెట్, బీట్రూట్, ఇలా టమాటా, ఆరెంజ్ లాంటివి వేసుకొని జ్యూస్ కూడా చేసుకోండి. బ్లడ్ కూడా పెరుగుతుంది. రక్తం బాగా పెరిగిందంటే ఆటోమేటిక్గా ఫేస్ లో కూడా గ్లో వస్తూ ఉంటుంది. కాబట్టి ఎక్కువ ఫేస్ క్రీమ్ లాంటివి వాడకుండా నేచురల్ గా ఉండేవాటే మీరు నేచురల్ రెమెడీస్ మీరు యూజ్ చేస్తారంటే మీ చర్మం ఖరాబ్ కాకుండా ఉంటుంది, మీ ఫేస్ లో అనేది గ్లో వస్తుంది. ఈ సమ్మర్ లో కాబట్టి స్కిన్ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. వెళ్ళినప్పుడు తల మీద బాగా కప్పుకోవడానికి, వస్త్రం కప్పుకోవడానికి అలాంటి ప్రయత్నం చేయండి. హ్యాట్ లాంటిది పెట్టుకోవడానికి. ఇది చేసుకొని మీ యొక్క ఫీడ్బ్యాక్ నాకు తెలియజేయండి. మీకు ఎలా ఉన్నది, ఎన్ని రోజుల్లో తగ్గింది అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. ఇంతసేపు మీరు ఓపిక్గా విన్నందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ అండి, మీరు యూజ్ చేసినందుకు. అలాగే ఆరోగ్యమస్తు ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్, బంధువులు కూడా తెలియజేయండి. నమస్తే.